అందుకే డెలివరీ ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు, భయం వేస్తుంది నాకు. వీడియో 184 రూపీస్ ఎర్న్ చేస్తాను ఇంకా. సో మన లంచ్ టైం అయింది, లంచ్ చేసేసుకోవాలి. నమస్తే, వెల్కమ్ దేవుడు ఇచ్చిన దేవుడి ఛానల్కి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇన్ని రోజులు జస్ట్ షార్ట్ వీడియోసే చేశాను, ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నాను. కొద్దిగా ఫియర్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఏం చేద్దామంటావు మరి? ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ ఫియర్ మొత్తం పోతే నేను రెగ్యులర్గా ఫుల్ వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో గురించి ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసే ఉంటారు. ఈరోజు ఫుల్ డే జొమాటో బాయ్గా వర్క్ చేస్తున్నాను, అది మా ఊర్లో. ఈరోజు నాకు ఎంత వస్తుంది ఎంత లేదని నేను ఎండ్ వీడియోలో చూపిస్తాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, నేను ఈరోజు వర్క్ చేసే అమౌంట్ నాకు లంచ్కి డిన్నర్కి నేనే ఓన్గా ఎర్న్ చేసుకోవాలి. అది ఎంత ఎర్న్ చేసుకుంటానని చూద్దాం. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నాది. సో నాకు ఇంకా లంచ్ డిన్నర్ ఒకటే పెండింగ్ ఉంది. దానికి ఎంత ఎర్న్ చేస్తాను, ఈవెన్ నా బైక్ పెట్రోల్ కూడా నేను ఈరోజు ఎర్న్ చేసుకోవాలి. ఎంత వస్తుందో ఎంత లేదో చూద్దాం. లాస్ట్ దాకా వీడియో చూడండి. బాయ్. స్టార్ట్ చేసి 1 అవర్ అయింది, ఇంకా ఒక్క ఆర్డర్ కూడా పడలేదు. నేను ఈరోజు ఎర్న్ చేసిన అమౌంట్ ఇక్కడ పైన వాయిస్తూనే ఉంటాను, చెక్ చేసుకుంటాను. చాలాసేపు తర్వాత ఆర్డర్ అయితే పడింది. 37 రూపీస్ ఇచ్చాడు. చలో లొకేషన్కి. ఇదే మన సమ్రాగాడు. ఇంక ఇంట్లో నుంచి అయితే బయలుదేరాము. ఫైనల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్కి వచ్చాక రీచ్ లొకేషన్ స్వైప్ చేయాలి. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆర్డర్ అయితే రెడీ కాలేదు. ఆర్డర్ రెడీ అయిందా? ఆర్డర్ అయితే రెడీ కాలేదు. ఎప్పుడు వాళ్ళు పికప్ అని ఇస్తారో అప్పుడు మనం రెడీ చేసుకోవాలి. ఆర్డర్ వచ్చేంతసేపు మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ వెయిట్ చేశాక అప్పుడు పిలిచాడు నన్ను. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో. ఫుడ్ అయితే రెడీ కొట్టారు కానీ అక్కడ ఫుడ్ లేదు. కామెడీ చేస్తున్నావా? ఫైనల్ గా మన ఆర్డర్ అయితే మనకి ఇచ్చేసారు. ఇంకా అది తీసేసుకొని మనం జాగ్రత్తగా మన బ్యాగ్ లో పెట్టుకొని బయలుదేరేసాం అక్కడి నుంచి. ఫైనల్ కస్టమర్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. కస్టమర్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. 240 రూపీస్ అయితే నాకు 500 రూపీస్ ఇచ్చాడు. అదేం టిప్ కాదులేండి, వాళ్ళతో చేంజ్ లేదంట. సో మరి నేను మిగతా అమౌంట్ నేను ఫోన్ పే చేస్తాను. ఫస్ట్ అవర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. 37 రూపీస్ వచ్చి ఇక్కడ వేస్తాను చూడండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇదే మా ఊరు ఆర్ట్స్ కాలేజ్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక ఆర్డర్ పడింది. ఇది సెకండ్ ఆర్డర్. మనకు ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి లొకేషన్ బయలుదేరాము. సెకండ్ ఆర్డర్, లెట్స్ గో. స్పైసీ హాట్. వచ్చినాం. ఆర్డర్ లేదు. వాట్ ఈస్ ఆర్డర్? చికెన్ నూడిల్స్. ఆర్డర్ చికెన్ నూడిల్స్. చికెన్ నూడిల్స్. మళ్ళీ నాకు తెలియక అడుగుతాను, దరిద్రాలన్నీ నా జోబులోనే ఉన్నాయా? నాకు ఎప్పుడు డెలివరీ పడినా లేడీస్ లో పడుతుంది. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారని నేను ఫీల్ కావాలా? నాకు అర్థం కాలేదు సార్. ఒకవేళ పొరపాటున తీసినాను అనుకో, కుక్క అనుకుంటున్నట్టు కొడతారేమో భయం. అందుకే డెలివరీ ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు, భయం వేస్తుంది నాకు. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. థర్డ్ ఆర్డర్ అయితే పడింది. 49 రూపీస్ ఇస్తున్నాడు దీనికి. ఇదే మా ఊర్లో కొత్తగా ఓపెన్ అయిన హోటల్. ఇది 3 స్టార్ అంటున్నారు, ఎన్ని స్టార్లు అయితే నాకైతే తెలియదు. ఇంకా ఆర్డర్ పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చికెన్ రోస్ట్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. అక్కడి నుంచి ఆర్డర్ పిక్ చేసేసుకొని ఇంకా డెలివరీ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఇది ఒక అపార్ట్మెంట్ లో డెలివరీ పడింది. కొన్ని చోట్ల లిఫ్ట్లు అయితే పనిచేయవు, దోలు తీరిపోతుంది పైకి ఎక్కాలంటే. కస్టమర్ రూమ్ నెంబర్ ఎంత అని వెతుక్కుంటే వెళ్ళాను. ఫైనల్ గా తెలిసిందంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ రూమే. ఫోన్ ఎత్తావా? పడా
మనకు 4th ఆర్డర్ అయితే పడింది. 44 రూపీస్ ఇస్తున్నాడు. మా ఫ్రెండ్ కి ఆర్డర్ ఇచ్చిన ఆపోజిట్ లోనే రెస్టారెంట్ ఉంది, సో అక్కడ నుంచి పికప్ చేసేసుకున్నాను. బిర్యానీ, ఫ్రైడ్ బిర్యానీ చేసుకుంటున్నా. ఏ లవర్ బాయ్. ఇంకా అక్కడ నుంచి కస్టమర్ లొకేషన్ కి అయితే వచ్చాను. కస్టమర్ కి అయితే కాల్ చేస్తున్నాను. హలో, నేను జొమాటో నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ ప్రభు కార్నెట్ దగ్గర ఉన్నాను. ఓకే. కస్టమర్ చేతికి అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఈ ఆర్డర్ మనకు 42 రూపీస్ వచ్చింది. 184 రూపీస్ ఎర్న్ చేస్తాం. ఇంకా సో మన లంచ్ టైం అయింది, లంచ్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ కి లంచ్ టైం కి డ్యూటీ ఆఫ్ చేసుకుందామని అనుకున్నాను. ఒక ఆర్డర్ పడింది, ఇంకా ఆర్డర్ కూడా దగ్గరలో పడింది కదా, ఇచ్చేద్దాం అనుకున్నాను. రెస్టారెంట్ కి రీచ్ అయ్యాక సెల్ఫీ అడిగింది, సెల్ఫీ ఇచ్చేసాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? తుల్జాబాన్ కి అయితే ఆర్డర్ పడింది. ఇది నాకు ఫేవరెట్ హోటల్. బిర్యానీ అయితే పిచ్చాలుగా ఉంటది. ఇక్కడ వీళ్ళకి వచ్చి జొమాటో నంబర్ చెప్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ టోకెన్ వచ్చి పిలిచేంటారు, వెయిట్ చేయాలి. ఈ రోజంతా వెయిటింగ్ పని ఎక్కువ అయిపోయింది. ఫైనల్ గా అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసరికి నాకు పికప్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరిస్తాను. ఈ ఆర్డర్ డెలివరీ అడ్రస్ చూసాక నాకే ఎక్కడో డౌట్ వచ్చింది. తర్వాత వెళ్ళాక నాకే క్లారిటీ వచ్చింది. ఏంట్రా క్లారిటీ డౌట్ అంటే, ఆర్డర్ పెట్టింది మాత్రం మా అక్కే. మా అక్కే ఇంకొక ఐడి నుంచి పెట్టింది, ఎందుకంటే ఆఫర్ వస్తుందని. ఆ డెలివరీ బాయ్ నేనే అని మా అక్కకు కూడా తెలియదు నేను వెళ్ళేంత వరకు. అలాగా లంచ్ టైం అయింది. ఇంకా అలాగే మా అక్కను కూడా ఇంటికి డ్రాప్ చేయాలని ఇంటికి వచ్చేసాను. ఇక్కడ హైలైట్ మ్యాటర్ అంటే, నేను తెచ్చిన బిర్యానీ నేనే తింటున్నాను. లంచ్ అమౌంట్ అంతా మిగిలిపోయింది అనుకుంటున్నారేమో, అదంతా నేను లాస్ట్ లో చెప్తాను మీకు. లంచ్ అయ్యాక మళ్ళీ ఆన్ చేసుకుంటే మళ్ళీ ఆర్డర్ పడింది. ఇక్కడ లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఇంకా ఆర్డర్ అయితే రెడీ అవుతుంది. సో అంత లోపల నేను ఎట్లా ఇంట్లో తిన్నానని బయట ప్రోటీన్ బార్ తీసుకున్నామని వచ్చాను. లంచ్ లో ఎలాగో అమౌంట్ మిగిలిపోయింది. ఆ అమౌంట్ లో ఈ మోర్ షాప్ లో ఏదైనా తీసుకుందామని వచ్చాను. నాకు ఎలాగో ప్రోటీన్ బార్ సిస్టమ్ అని 2 ప్రోటీన్ బార్లు తీసేసుకున్నాను. దీని కాస్ట్ 100, సో 100 రూపాయలు డిడక్ట్. మరి రెస్టారెంట్ కి వెళ్తే ఆర్డర్ అయితే రెడీ అయింది. ఆర్డర్ పికప్ చేసేసుకున్నాను. అలానే కస్టమర్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. హలో సార్, జొమాటో నుంచి కాల్ చేస్తున్నా. ఇక్కడ లొకేషన్ దగ్గరే ఉన్నా సార్. ఇది చిన్నది ఆంజనేయ స్వామిది ఉంది కదా సార్, గుడి. చిన్నది ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా సార్. ఓకే. నేను ఎర్న్ చేసిన అమౌంట్లో లంచ్ బయట చేస్తే అమౌంట్ కట్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఇంట్లోనే చేసా. సో ప్రోటీన్ బార్ తీసుకొని దానికి 100 రూపీస్ డిడక్ట్. నాకు వచ్చిన ఆర్డర్ అది మా ఇంట్లోనే, అది నేనే తినడమే ఇదే నాకు ఎంత కనబడుతుంది. నాకే తెలియదు మా అక్క ఇట్లా ఆర్డర్ కూడా పెడుతుంది. ఏం చేద్దామంటావు మరి? ఇచ్చినాక ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వెయిట్ చేసిన ఆర్డర్ అయితే పడలేదు నాకు. ఆర్డర్ పడేలోపు మా వీరేశం కాల్ చేసి కాఫీ తాగుదాం రా స్వామి అన్నాడు. ఇంకా అక్కడికి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 3కి పడిన ఆర్డర్ మళ్ళీ ఇప్పుడు పడింది. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా? 8:30 అయింది. ఇంకా రెస్టారెంట్ కి వచ్చి ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాను. ఆ ఆర్డర్ కి అయితే 28 రూపీస్ ఇచ్చాడు. ఇప్పటిదాకా 265 రూపీస్ అయితే ఎర్న్ చేసాము 7 ఆర్డర్స్ కి. ఆఫ్టర్నూన్ 3కి పడిన ఆర్డర్ మళ్ళీ ఇప్పుడు పడింది. ఆర్డర్ డెలివరీ చేసి రిటర్న్ వస్తుంటే నాకు ఇంకో ఆర్డర్ పడింది. ఫస్ట్ 71 రూపీస్ ఇచ్చాడు, తర్వాత 91. ఇది మల్టీ ఆర్డర్ అంట. మల్టీ ఆర్డర్ అంటే ఏముండదు, ఒక పర్సన్ కన్నా లేకుంటే 2 పర్సన్ల కన్నా 2 ఆర్డర్లు పడితే డిస్టెన్స్ బట్టి అమౌంట్ ఇస్తాడు. నేను సో అది పికప్ చేసుకుని అక్కడ నుంచి డెలివరీ లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఇదే మా ఊరు రైల్వే స్టేషన్. ఎవరైనా చూసింటే కమెంట్ చేయండి. ఆర్డర్ ఇచ్చే టైంకి మనకి 9:40 అయింది. సో మన డ్యూటీ అయితే ఆఫ్ చేసుకున్నాము. అలాగే ఫైనల్ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మల్టీ ఆర్డర్స్ తర్వాత మనకి ఆర్డర్ అయిపోలేదు. 2 అవర్స్ వెయిట్ చేశాను ఏదైనా ఆర్డర్ పడుతుందని. ఇంకా అస్సలు ఒక ఆర్డర్ పడలేదు. సో నాకు టైం అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసుకున్నాను. అయితే మనం 373 రూపీస్ ఎర్న్ చేసాము. ఇంకా డిన్నర్ ఇంట్లోనే చేశాను కాబట్టి నేను ఏం కౌంట్ చేసుకోలేదు. ఫైనల్గా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.